హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు సమ్మర్ స్పెషల్ స్టవ్ ఆన్ చేయకుండా, ఎటువంటి స్టవ్ లేకుండా, షుగర్ లేకుండా మ్యాంగోతో ఐస్ క్రీమ్ చేసుకుందాము ఈజీగా. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మనము. దానికోసం మనము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఫుల్ మకానా ఉంటుంది కదా, అవి వేసుకోవాలి. అండ్ అందులోనే నట్స్ వేసుకోవాలండి. మీ ఇష్టం ఏవైనా వేసుకోండి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్, బాదాం అండ్ జీడిపప్పులు, గుమ్మడి సీడ్స్ వేసుకుంటున్నాను. అందులోనే గోరువెచ్చని పాలు వేసుకొని అండ్ అందులోనే 7 to 8 డేట్స్ కూడా వేసుకోవాలి. గింజలు తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని అవి కూడా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మామిడి పండు తీసుకోవాలి. దాన్ని మంచిగా వాష్ చేసుకొని ముక్కలుగా తరుగుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఎటువంటి షుగర్ కూడా వాడం కాబట్టి చాలా హెల్తీగా చేసేసుకోవచ్చు. ముక్కలుగా తరుక్కున్నాం కదండి, వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇవి కూడా నానిపోయాయి చూడండి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకొని అందులోనే మన మామిడి ముక్కలు ఉంటాయి కదండి, అందులోంచి కొన్ని తీసి పక్కకు పెట్టుకోండి. ప్లాస్టిక్ గానిసి ఇంకా మంచిగా ఉంటాయి. వాటిని అన్నిటిని కూడా మిక్సీ జార్లోనే వేసి, ఇంకా మీరు ఇంకోటి కూడా వేసుకోవచ్చండి. మామిడి పండు చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా మెత్తగా పట్టుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. నా దగ్గర ఒక బాక్స్ ఉందండి, ఆ బాక్స్లో వేసుకుంటున్నాను నేను. ఈ విధంగా ఉండాలి క్రీమీ టెక్స్చర్. అండ్ అందులోనే మామిడి పండు ముక్కలు తీసుకోవాలని చెప్పాను కదండి, ఇందులోనే ఇలాగా వేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా. ఈ విధంగా కూడా మొత్తము నీట్గా చేసేసుకోవాలి. అందులోనే మనం నట్స్ కూడా వేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే వేసుకోండి. వీటినన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. 7 to 8 అవర్స్ వరకు కూడా. మీకు ఇష్టమైతే ప్లాస్టిక్ కవర్ పెట్టుకోండి, లేదన్నా కూడా బాగానే ఉంటుందండి. ఇవి చూడండి, నేను 7 to 8 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది, హెల్తీగా కూడా కదండి. ఎటువంటి షుగర్ కూడా వాడట్లేదు, అయినా స్టవ్ కూడా వాడట్లేదు కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ హెల్తీ, టేస్టీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.